ఈరోజు మనం చరిత్రను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మనకు 91 కంటే ముందు సంపద సృష్టించడం చాలా తక్కువగా ఉండేది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాకముందు చూస్తే ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపురేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నది. 83తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 91 వరకు సంపద కూడా కొద్దిగా వచ్చేది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నారు. అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను గర్వపడుతున్నా. ఒక తెలుగువాడు హయాంలో ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది, సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచి సంపద సృష్టిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే 2047కు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 కంట్రీగా భారతదేశం ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సమయంలో సంపద వస్తుంది, కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది. పేదరికం కూడా మనం గుర్తుపెట్టు